ఫిబ్రవరి 25. ప్రతి ఒక్కరూ సాతానుతో యుద్ధము చేయవలెను. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలముందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎఫెసీ 6:12. నీకు ఇష్టమున్నా లేకపోయినా నీవు సాతానుతో పోరాట క్షేత్రంలోనికి దిగక తప్పదు. వాడు కేవలం పరిశుద్ధుల సైన్యంపై సాధారణ ద్వేషం కలిగిన వాడు మాత్రమే కాదు, దేవుని బిడ్డమైన నీపై వ్యక్తిగతమైన పగ కలిగినవాడు. మన ప్రభువు తన బిడ్డలతో ఏకాంత సహవాసాన్ని కోరుకున్నట్లే అపవాది కూడా క్రైస్తవుడు ఒంటరిగా దొరికినప్పుడు వానిని సవాలు చేయడానికి ఇష్టపడతాడు. నీ ఆత్మీయ గమ్యానికి సంబంధించిన ప్రతి విషయము వ్యక్తిగతమైనది మరియు ప్రత్యేకమైనది. సాతాను క్రోధాన్ని కేవలం విశ్వాసులందరిపై ఉన్న సాధారణ కోపంగా కాకుండా, సాతాను నన్ను ద్వేషించుచున్నాడు, నన్ను నిందించుచున్నాడు, నన్ను శోధిస్తున్నాడు అని నీవు వ్యక్తిగతంగా గుర్తించకపోతే వాడికి నీవు ఒక ప్రమాదకరమైన అవకాశాన్ని ఇచ్చిన వాడు అవుతావు. ఇదే విధంగా దేవుని వాగ్దానాలను నీ వ్యక్తిగత అవసరాలకు, అనగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను సంరక్షిస్తున్నాడు అని అనువదించుకోలేనప్పుడు నీవు ఎంతో ఆత్మీయ ఆదరణను కోల్పోతావు. పట్టణం అంతటికి నీటి సరఫరా ఉన్నా నీ ఇంటికి ప్రత్యేకమైన పైపు కనెక్షన్ లేకపోతే నీకు వ్యక్తిగత ప్రయోజనం ఉండదు. కాబట్టి నీ ఆత్మీయ పోరాటం వ్యక్తిగతమైనదని గ్రహించడం నీకు హెచ్చరికగాను మరియు ఓదార్పుగాను ఉండాలి. రెండవదిగా, కుస్తీ అనేది అతి సమీపముగా జరిగే పోరాటము. సైన్యాలు కొంత దూరం నుండి యుద్ధం చేస్తాయి, కానీ కుస్తీ పట్టేవారు ఒకరినొకరు పట్టుకుని పోరాడుతారు. దూరం నుండి వచ్చే బాణాన్ని నీవు తెలివిగా తప్పించుకోవచ్చు, కానీ శత్రువు నిన్ను పట్టుకున్నప్పుడు నీవు ధైర్యంతో వాడిని ఎదిరించాలి, లేదంటే అవమానకరంగా వాడి పాదాల చెంత పడిపోవాలి. సాతాను నీ దగ్గరకు వచ్చినప్పుడు వాడు నీలోని పాత స్వభావాన్ని, అనగా శరీరాన్ని పట్టుకుని నిన్ను పడద్రోయాలని చూస్తాడు. మనము పోరాడుచున్నాము అనే మాటలో ప్రతి ఒక్కరూ ఉన్నారు. అపొస్తలుడైన పౌలు అంతకు ముందు వచనంలో మీరు అని సంబోధించి ఈ వచనంలో మనము అని మార్చడం ద్వారా తనను తాను కూడా ఈ పోరాటంలో చేర్చుకున్నాడు. ప్రతి పరిశుద్ధునికి ఈ యుద్ధం తప్పదని నీవు గ్రహించాలని పౌలు కోరుతున్నాడు. సేవకునిపై దాడి చేయడానికి గాని, సామాన్య విశ్వాసితో పోరాడడానికి గాని అపవాది వెనుకాడాడు. గొప్పవారు అల్పులు, సేవకులు ప్రజలు అందరూ పోరాడవలసిందే. క్రీస్తు సైన్యంలో ఒక గుంపు యుద్ధరంగంలో ఉంటే మరో గుంపు ఇంట్లో సుఖంగా విశ్రమించడం జరగదు.